ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ యొక్క అద్భుతమైన వాగ్దానము దేవుడు మన జీవితాల్లో నెరవేర్చునుగాక. సహోదరి సహోదరుడా, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎటువంటి ఆపదలో ఉన్నా నిన్ను రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. ఆపత్కాలంలో వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన వారిని విడిపించెను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. దేవుడు మనకి ఎలాంటి ఆపద వచ్చినా కానీ ఆయనకి మొర్ర పెట్టగానే ఆయన విడిపించే దేవుడు. ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంట నుండి వారిని విడిపించాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనంలో ఒక వ్యక్తి యేసు ప్రభు వారికి మొరపెడతాడు. ఆ వ్యక్తి పేరు బర్తిమయి. ఈ బర్తిమయి అనేక సంవత్సరముల నుండి అంధత్వంతో బాధపడుతూ ఉంటాడు. యేసు ప్రభువారు శిష్యులతో కలిసి ఎరుకో పట్టణం నుండి బయలుదేరి వస్తుండగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ ఉంటాడు. అనేక మంది ఊరుకోమని చెప్తారు. అయినా కానీ మరి బిగ్గరగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసినప్పుడు యేసు ప్రభువారు అతని యొక్క స్వరము విని అతన్ని బాగు చేయటం జరుగుతుంది. మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. మనం దేవునికి మొర్రపెట్టినప్పుడు విశ్వాసంతో మొర్రపెట్టాలి. దేవుణ్ణి విశ్వాసంతో పిలిచినప్పుడు దేవుడు వస్తాడు. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రేమస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు. సమాధానకర్తయగు దేవా, నీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడవు, నీకే వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆదరించినందుకు, ధైర్యపరిచిన అమూల్యమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.